షటిల్ గుర్తుకే షటిల్ బ్యాట్ గుర్తుకే ఓటేద్దాం షటిల్ బ్యాట్ కి ఓటేద్దాం మల్లవా ఇగో మేము మరి ఎలక్షన్లలో పోటీ చెప్తాను. ఇగో నీకు ఇల్లు లేదు కదా? నాకు ఇల్లు కట్టి పింఛన్ వస్తుందా? పింఛన్ ఇగో ఇల్లు అయితే కట్టిస్తాం. ఇల్లు కట్టి ఓటేస్తాం. ఇక మన పెద్ద కొడుకు లెక్క చూసుకోవాలి. చూసుకుంటాం. అయితే మమ్మల్ని జాతి అయిపోయా సాత్తమా ఇగో మన బ్యాట్ షటిల్ కు ఓటాయి. సర్పంచ్ నిలబడతానా మరి ఇది నత్తాందా? ఇల్లు కట్టిద్దాం కానీ గెలిచినా కట్టిస్తాం. ఇచ్చే పైసలు ఇచ్చేదాం. 2000 ఇస్తాను. గెలిచినాక చీపురు గుర్తుకోటే బాబు సర్పంచ్ పోటీ చేస్తాను మేము. ఈ ఓటు మాగే పడాలి. ఈ రోడ్లు కట్టిస్తాం, మూలలు కట్టిస్తాం, మంచిగా చేపిస్తాం. ఇల్లుంది సంతా మీ ఇల్లు కాదా? కట్టిపిస్తాం. కట్టిపిస్తారా? షటిల్ గుర్తు ఓకేనా? శిబిర్ గుర్తుకే శిబిర్ గుర్తుకే శిబిర్ గుర్తుకే సర్పంచ్ నిలబడతానా మరి? నిలబడితే మాకేం పెడతారా? దయ చూపుతాం కానీ మాకేమన్నా ఆధీనం పెడతారు. మీరు చేస్తాం. ఏం చేస్తారు? నాకు ఒక ఇల్లు లేదు. ఇంత ఇల్లు అన్న కట్టితే ఏం లేదు. దిక్కు సక్కి లేకుంటున్నా ఇంత ఇల్లు కట్టిస్తలేరు. ఏం కట్టిస్తలేరు కానీ ఓటేయి మన అయితే వస్తారు. నా సొంత దానికి ఇంత ఆధీనం పెడితే సర్పంచ్ నిలబడ్డాడంటే ఓ దారి కదా. ఇంత పని చేసిండు అన్నట్టుంటది. అనే కానీ అది చేసింది అయితే లేదు. మరి పైసలు ఇచ్చి మళ్ళీ పైసలు తీసుకున్నావు మళ్ళా మేమేం పని చేయమన్నారా? చీపురు గుర్తుకోటి వేస్తాం కానీ పైసలు ఇచ్చినా అని అనద్దు. మళ్ళా పైసలు ఇచ్చినా ఏం పని చేయమని అనద్దు. నీకు ఫోన్ అనే ఇద్దాం. నీ అవ్వ నిన్నటి నుంచి తాగొడతారు మనోళ్ళు. ఏమైందిరా? మీ వాడు పైసలు పంపిస్తా అన్నాడు. అటే వేరు ఇద్దరు పత్తలేరు, జాడలేరు. వీళ్ళిద్దరిని సెట్ చేసినా మరి ఆడలు ఆన్ దిక్కు తిరిగేటోళ్ళు కూడా వచ్చారు. ఆయన పైసలు ఇస్తారట, ఏమి ఇస్తలేరట. కూరగాయలను అట్టుగా తిరిగిస్తారట. మొత్తం 4 అవుతారు కావచ్చు. సరే సరే చెప్పందా. ఇంత రెడీ అయితే ఎట్లా రాబాయి? ఒక్కొక్కడు మొత్తం నరాలు తీసుకపోతానేట. ఇంకొకడు లేకపోతే అందరు
వీళ్ళంతా మనోళ్ళేరా చెప్పినా తింటారు. ఎట్లా అంటే అట్లా మనకి ఎట్లా అంటే అట్లా అన్ని ఉపయోగపడతారు. చెప్పు మనం మాట్లాడేది. నేను చెప్పినా మొత్తం మాట్లాడినా పైసలు ఇచ్చిపోతే నేను ఎవరి దాన్ని సెట్ చేసి వైన్ షాప్లో అయితే చెప్పినా ఆడికి పోయి తీసుకోరి మండలు ఉంటాడు. ఊరికే తింటారు మరి ఒకటికి 2000 నడుస్తానే కానీ ఆవిడ మన సెటిల్ చేసి అన్ని 2 పెడతారా? మరి గెలిచినా గెలిపోయినా మాకు సంబంధం లేదు. మన వాడకి ఇచ్చేది వాడవాడకు మంచి మన వాడకి ఇచ్చేది. గెలిచినా గెలిపోయినా సంబంధం అయితే లేదు. మరి మమ్మల్ని అడగదు మరి. అంతేరా సంబంధం ఎంత ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఇచ్చినట్టు ఉండాలి, తీసుకున్నా అవతల వాడికి ఇచ్చే మొత్తం యూత్కి ఇచ్చి మర్చిపోకుండా అయితే ఒకటే ఇర్రి వచ్చి వాళ్ళకు చీపురు గుర్తుగా ఒకటి అని చెప్పారు. మరి 20,000 40,000 ఇస్తావు. 40,000 అయితే ఒకటే ఒకటే అయిపోయేది. నేను నమ్మకం కొద్ది ఇలా పడతాను. ఇవో గాడో 10,000 అడిగినరా వినాయకుని గద్ద గట చెప్పు. అక్కడికి పోయి చెప్తా కానీ కలుమని చెప్పు. లేకపోతే పైసలు ఇచ్చాయి ఆయన సెటిల్మెంట్ మరి ఇచ్చేయాలి. సరేరా నేను చూసుకుంటా. మందంటే అక్కడ చెప్పినాం. ఒకసారి మా పేరు చెప్తే చెప్తాడు. ఎంత అవసరం అంత తీసుకోవచ్చు. గెలుస్తావు పోరా, నువ్వే గెలుస్తావు. చీపురు గుర్తు అందరం బందోబస్తు గుద్దుతాం కానీ చీపురు గుర్తుకే. వంద ఓట్ల మెజారిటీ తోటి చీపురు గుర్తు గెలిచింది. గిట్లుంటాయి అన్న ఓట్లు. ఏమైంది మోర్లకి ఏమైంది? మోర్లు మంచిగా ఉన్నాయి, అన్ని మంచిగా ఉన్నాయి. ఏమైతే నీకు పోతలేవా? నీళ్ళు గిట్లుంటుందా అన్న మోరి? ఉంటుందా అంటే ఏం చేద్దాం మరి, మనతో ఏమైతే చెప్పు. మీరు అప్పుడు గట్ల చేసేది ఏందన్న? నన్ను గెలిపిస్తే గిట్లుండు అన్న మోరీలు మంచిగా తీపిత్తును చేతును. ఇప్పుడు ఎవరిని అడిగితే మంచిగా అయితే అంటావు. మరి ఎవరిని అడుగుతారన్న? మీరు అట్లా చేసిరు అప్పుడు ఓట్ లెవెల్కి వేసిరు. మీరు సర్పంచ్కి ఎత్తిరి, సర్పంచ్ నాడు కాదు. ఇంటికనే ఉంటాడు, అడిగితే చెప్తే ఏడా కానీ ఆయన ఇటు వాడకి అత్తలేదు. ఇటు వాడకి రాక 6 నెలలు అవుతుంది. మొఖాన్ని ఆయన కొంచెం బిజీ ఉన్నాడట, అటు పనులు చూసుకుంటాను. మరి పోయి అడుగుదా మరి. ఇప్పుడు నాకు వేస్తే నేను చేస్తున్నాను. అరే ఆయన కొంచెం ఊరన్నప్పుడు పెద్ద ఊరు అన్ని సమస్యలు ఒక్కొక్క దానికి ఒక్కటి తీర్చాడు. గెలిచి ఎన్ని రోజులు అవుతుంది? 6 నెలల సంవత్సరం అయితే అది అంతే. సరే అడిగినాక కాదంటాడా? మనం అడిగినాక పిల్లాడు మంచిగా చేస్తాడు. చేస్తా అన్నమాట ఇచ్చే మనకు అన్ని విధాల చేస్తే అడుగుదాం. ఉన్నోడో లేడు మరి పిల్లగాడు ఇక్కడ. నమస్తే తమ్మి. ఇటు వచ్చిరు కదా. ఇటు వచ్చినామంటే ఇక నువ్వు 6 నెలలు అవుతుంది. పత్తలు గాడలు గెలిచేరాక నువ్వు తిరిగినావు. మళ్ళీ ఏం తిరగలే అని మా వాళ్ళు అంటారు. చదువుకున్న పొలాగాళ్ళు అందరూ నువ్వు చెప్తేనే ఇన్నావు, ఓట్లు వేసినావు అంటారు. మోరి ఇటు ముంగట మంచిగా లేదు తమ్మి. అవుతుందా? అయితే చెప్దాం. ఫస్ట్ తీసుకోలే, పైసలు అయితే తీసుకున్నారు కదా మీరు. కొన్ని పైసలు ఇస్తే చేస్తాం. అది మనం పైసలు ఇచ్చి నేను నా జేబులోకి వెళ్ళి పెట్టుకున్నా. మరి పైసలు ఏడికి వెళ్ళి పెట్టుకోవాలి? గ్రామ పంచాయతీలకి వెళ్ళి అత్తయ్యాట కదా. తీసుకోలేదు పైసలు. మీరు మీకు వంచడానికి సరిపోయాయి పైసలు అన్ని. నేను ఏడికి వెళ్ళి పెట్టాలి? గ్రామ పంచాయతీలకి వెళ్ళి రావు తమ్మి. వస్తాయి గ్రామ పంచాయతీలు, ఎప్పుడో వస్తాయి అవి. ఇప్పుడు నువ్వు అన్నప్పుడే పని కావాలంటే కాదు కదా. ఇట్లా చేసినాం పని కాదు తమ్మి. ఇప్పుడు కాదు పని అవుతుంది. తర్వాత చేసినాం కానీ తర్వాత కలుగు. నేను మళ్ళీ ఫోన్ చేస్తా పైసలు వచ్చినప్పుడు కలుగు. సరే కథ అయిపోయింది రా తమ్మి. గెలిపిస్తే ఇప్పుడు నీకు కనీసానికి కూర్చొని చేసిరా? ఎట్లుంటుంది తమ్మి? గెలిచినాక ఉపయోగ తిరిగేసారు. ఇట్లా చేస్తా అనుకోలే తమ్ముడు కానీ బాగా బాధ పెడతాడు తమ్మి. అట్టిగా నువ్వు ఎంతగా నిన్ను ఓడగొట్టి బాగా పనిచేసినావు. ఏదో 500కు 100కు కోటరు కాసపడితే అలా ఉన్న విలువ పోయింది ఊళ్ళే. అప్పుడు నన్ను గెలిపించేది ఉంటే నేను చేస్తాను. సరే తమ్మి ఇంకోసారి చూద్దాం కానీ ఇక కొంచెం ఇంత ఘోరం చేస్తాను అనుకోలేదు తమ్మి.
ఈ లెక్క మంచిగా లేతమ్మ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీసినది కాదు. జనాలలో ఇకనైనా కొంచెం మా వంతు సహాయం మేము జనాలలో చైతన్యం తీసుకురావడానికి మా వంతు ప్రయత్నంగా ఈ చిన్న వీడియో తీయడం జరిగింది. మీ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకొని ఊరికి సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోగలరని కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.